సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ సబ్ జైలును సందర్శించి ఖైదీలను పరామర్శించి నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలిపారు నీటి పారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రేషన్ కార్డు ద్వారా రానున్న 2 నెలలలో సన్నబియ్యం రేషన్ లేని వారికి రేషన్ కార్డు అందించడం జరుగుతుందన్నారు. రాష్ట్రంలో 155 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండిందని, వారికి మద్దతు రేటుతో పాటు బోనస్ ఇవ్వడం వల్ల రైతుకి ఒక్కొక్క ఎకరానికి 40,000 రూపాయలు ఆదాయం వచ్చిందన్నారు. హైదరాబాద్ తర్వాత హుజూర్ నగర్ పట్టణానికి రింగ్ రోడ్డు నిర్మించడం జరుగుతుందని తెలిపారు. హుజూర్ నగర్ నియోజకవర్గంలో ప్రతి ఎకరానికి సాగునీరు అందిస్తామన్నారు. రాష్ట్రంలో హుజూర్ నగర్ నియోజకవర్గంను ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. విద్యా వైద్యంకి ప్రభుత్వం అధిక ప్రాముఖ్యత ఇస్తుందని, వీటిలో భాగంగా ఇంటర్ కాలేజీకి నూతన బిల్డింగ్ మంజూరు చేశామన్నారు. అలాగే హుజూర్ నగర్ ఏరియా ఆసుపత్రికి అదనపు గదులు మంజూరు మరియు సిటీ స్కాన్ ఏర్పాటు అయ్యేలా చూస్తామన్నారు. నియోజకవర్గంలో డబుల్ రోడ్డుల నిర్మాణానికి నిధులు మంజూరు, కొన్ని చోట్ల పనులు ప్రారంభమయ్యాయన్నారు. హుజూర్ నగర్ లో కొత్త కోర్టు నిర్మాణం చేపడతాము, అలాగే హైదరాబాద్ కూడా హైకోర్టు నిర్మాణం చేపడతామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. అక్కడ రామస్వామి గుట్టగాడ మీ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సాము రామరెడ్డి గారి అభ్యర్థన మేరకు నేను జిల్లా కలెక్టర్ కలిసి 2 ఎకరాల అయితే అక్కడ నేను మీకు ఒక రిక్వెస్ట్ చేసేది, మీరు కోఆర్డినేట్ చేసి కొంత గతంలో అక్కడ నివసించే వాళ్ళు కొంత రెసిస్ట్ చేస్తున్నారు. మీరు కోఆర్డినేట్ చేసి కొంత అటు ఇటు అడ్జస్ట్మెంట్ చేయడంలో మీరు ప్రోయాక్టివ్ రోల్ తీసుకోండి. ఎందుకంటే వాళ్ళు నాకు వచ్చే చెప్పారంటే ఈ కోర్టు మంజూరు కాకముందే ఇక్కడ ఉంటున్నాం మేము, మమ్మల్ని షిఫ్ట్ చేస్తారు మీరు అనే టైపు కొంత అబ్జెక్షన్ తెలియజేస్తున్నారు. మరి మీరు అది కూడా కోఆర్డినేట్ చేసుకోండి. మరి మీకు మీ కుటుంబ సభ్యులు 2025లో సుఖంగా సంతోషంగా ఐశ్వర్యాలతో ఉంటుంటారని చెప్పి భగవంతుడు ప్రార్థిస్తున్నారు. మీది చాలా సేక్రెడ్ ప్రొఫెషన్ అని మీకు తెలుసు. నేను గతంలో కూడా ఇదే బార్ అసోసియేషన్ చెప్పిన విషయం, భారతదేశానికి స్వాతంత్రం రావడంలో, తెలంగాణ రాష్ట్రం ప్రత్యేక రాష్ట్రం ఏర్పడడంలో అడ్వకేట్లది, లాయర్లది చాలా ప్రత్యేక పాత్ర. మీ ఊర్లలో సమాజం మీద ఎక్కువ ప్రభావం చూపించే వాళ్ళు, యూ హ్యావ్ గ్రేటర్ రెస్పాన్సిబిలిటీ టు సొసైటీ అండ్ ద స్టేట్ ద కంట్రీ. అది మీరు ఎప్పుడు దృష్టి పెట్టుకోవాలి. మరి మీ అందరి కోఆపరేషన్తో మన హుజూర్ నగర్ నియోజకవర్గం ఒక అద్భుత అభివృద్ధి బాటలో నడిపించగలుగుతున్నాం. అందరం కూడా కలిసి అంటే కోర్టు విషయం కాదు, కోర్టుల ఎవ్రీ టైం అఫ్కోర్స్ రామరెడ్డి గారి కీలక పాత్ర, మాది కొంత కోఆపరేషన్ దానికి బెటర్ అండ్ బెటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. అదేవిధంగా ఈ మధ్య కాలంలో మన పిల్లలకి నిరుపేద పిల్లలు, ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలు మెయిన్గా గవర్నమెంట్ జూనియర్ డిగ్రీలో చదువుతారు. వాళ్ళకి మెరుగైన సదుపాయాలు అందించాలనే ఉద్దేశంతో, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉద్దేశంతో గవర్నమెంట్ జూనియర్ కాలేజ్కి కొత్త బిల్డింగ్కి 7,5 కోట్లు మంజూరు చేయించడం జరిగింది. అదేవిధంగా రోడ్లు కొన్ని 100 కోట్ల రోడ్లు మంజూరు చేయించడం, కొన్ని పనులు మొదలైనవి, కొన్ని మొదలైనవి. ఉదాహరణకి హుజూర్ నగర్ నుంచి మట్టపల్లి వరకు 4 లేన్ల రోడ్డు 80 కోట్లు మంజూరు చేయించారు. ఉదాహరణ చెప్పారు. అట్లా చాలా రోడ్లు డబుల్ రోడ్లుగా మంజూరు చేయించి పనులు మొదలైంది. మరి విద్య కానీ, వైద్యం కానీ, రహదారులు కానీ, సాగునీరు కానీ, తాగునీరు కానీ దీనికి 4,500 కోట్లు మంజూరు చేయించడం జరిగింది. గతంలో పెండింగ్లో ఉన్న మన డబుల్ రోడ్డు అటు సైడు అది అన్ని వివాదాలు విరమించి అది పూర్తి చేయడం జరిగింది. మరి మన గవర్నమెంట్ హాస్పిటల్లో అదనపు గదులు,
సిటీ స్కాన్ మిషన్ నేను మంజూరు చేయించడం జరిగింది. సుమారు కొన్ని వందల కోట్ల రూపాయలతో కొత్త లిఫ్టిగేషన్ స్కీమ్స్ మంజూరు చేసినాం. పాత లిఫ్టిగేషన్ స్కీమ్స్ ఏ డిజైన్ ఆయకట్టు ఏ సామర్థ్యంతో నీళ్లు పారాలో ఆ విధంగా ఈ విధంగా మరమ్మతు చేపట్టాం. విలేకరుల మిత్రులు కూడా నేను మనం మాట్లాడడం ఇదే లాస్ట్ అంటే ఇక్కడ యూనివర్కి సో హుజూర్ నగర్ నియోజకవర్గంలో ప్రతి ఎకరాకి అష్యూర్డ్ వాటర్ ఇచ్చే విధంగా మేము ప్రయత్నం చేస్తున్నాము. నాగార్జునసాగర్ కాలువ కానీ మూసీ కానీ మరి పులిచింతల బ్యాక్ ఇతర వాగులు కానీ ఎక్కడ నీళ్లు ఉంటే రాష్ట్రంలో ఇరిగేషన్ సివిల్ సప్లైస్ మంత్రిగా ఒక ప్రత్యేక గుర్తింపు వచ్చే విధంగా ఆ రెండు శాఖల్లో 24 గంటలు పనిచేస్తుంది. మరి నీటిపారుదల శాఖలో పౌర సరఫరాల శాఖలో 24 గంటలు పనిచేస్తూ ఒక ప్రత్యేకంగా మీ ఎమ్మెల్యేగా రాష్ట్రంలో మంత్రిగా ఒక మంచి గుర్తింపు తెచ్చే విధంగా నిజాయితీగా పారదర్శకంగా నిబద్ధతతో పనిచేస్తూ 24 గంటలు పనిచేస్తున్నాం. అదేవిధంగా సివిల్ సప్లైస్ ఇష్యూలో మరి మొత్తం స్ట్రీమ్ లైన్ చేస్తున్నాం. సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డు ఇస్తాం. కొంత సమయం తర్వాత ఇప్పుడు మేము మనం అందరం కూడా రైతు కుటుంబాల నుంచి కాబట్టి ఒక విషయం చెప్పాలి మీకు. హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్లో భారతదేశంలో ఏ రాష్ట్రంలో పండని విధంగా ఈ వానాకాలం పంట 66.7 లక్షల ఎకరాల్లో 155.3 లక్షల మెట్రిక్ టన్నుల వరిధాన్యం వడ్లు పండి ఈ తెలంగాణ ప్రభుత్వం మన ప్రభుత్వం ఈ ప్రజాపాలన ప్రభుత్వం తర్వాత మన అగ్రికల్చర్లో ఇరిగేషన్లో అన్ని విధాలుగా ఒక తీసుకున్న పాలసీస్ మంచి వర్షాలు పడి 40 కోట్లతో అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్ కూడా మంజూరు చేశారు. మరి హుజూర్ నగర్ ప్రాంతాన్ని రాష్ట్రంలోనే ఒక ప్రత్యేక గుర్తింపు వచ్చే విధంగా మనం చేయగలిగామని చెప్పి గతంలో నేనున్నప్పుడే ఆ రింగ్ రోడ్ మంజూరు చేసినాం. అది కొన్ని కారణాల వల్ల ఆగిపోయి ఉండే మరి ఇప్పుడు అది కూడా స్టార్ట్ చేయించడం. హైదరాబాద్ తర్వాత హుజూర్ నగర్ లాంటి చిన్న పట్టణానికి కూడా రింగ్ రోడ్డు క్రియేట్ చేయడం ఇదే. అదేవిధంగా మనం సరే ఇల్లు లేని వాళ్ళకి నిరుపేదలకి ఇల్లు క్రియేట్ చేయించాలని గతంలో నేను మొదలుపెట్టిన తర్వాత గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసి వదిలేసిన 2000 ఇండ్లు మళ్ళీ మొదలుపెట్టినాం. అది మేము ఫిబ్రవరిలో పూర్తి చేస్తాం. ఆ ఎంపిక కూడా పూర్తి పారదర్శకత ఉంటుంది. ఎవరికైతే ఇండ్లు లేవో మరి వాళ్ళకే ఎలిజిబిలిటీ ఉంటుంది. నేను అనుకుంటున్నా ఈ 2000 ఇళ్లలో సుమారు హుజూర్ నగర్లో మొత్తం కవర్ అయిపోతారు. ఆ విధంగా హుజూర్ నగర్ కాన్స్టిట్యున్సీ రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గం తీర్చిదారని చెప్పి నిరంతరం ప్రయత్నిస్తున్నాం. మరి మీ ప్రజాప్రతినిధిగా మీ ఎమ్మెల్యేగా కోదాడు హుజూర్ నగర్ కలిపి 7 సార్లు వరుసగా గెలిపించినందుకు మరి మీ గుండెల్లో ఒక ప్రత్యేక స్థానం ఇచ్చినందుకు మీకు ప్రేమ అభిమానులు నేను ఈ నియోజక సందర్భంగా మనస్ఫూర్తిగా కాన్స్టిట్యున్సీ ప్రజలందరికీ పేరు పేరున్న అక్కలు చెల్లెలు అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పంట వచ్చినప్పుడు మీరు మీడియాలో కూడా గమనించండి, ఎక్కడ కూడా ఒక్క గింజ కొనుగోలు కూడా ఎక్కడ ఏమీ లొల్లి లేకుండా ప్రశాంతంగా పీస్ఫుల్గా రైతులకు మేలు జరిగే విధంగా పూర్తయింది. ఎంఎస్పీ ఇచ్చిన అందరికీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మంత్రులందరూ కలిసి ఈ సన్నధాన్యానికి ప్రోత్సహించాలనే ఉద్దేశంతో 500 రూపాయలు బోనస్ ప్రకటించి అందరికి కూడా బోనస్ కూడా ఇచ్చినాం. మేము తీసుకున్న చర్యల వల్ల అంటే 2300 ఎంఎస్పి 500 బోనస్
రాష్ట్రంలో ఎక్కువ చోట బోనస్ ఎంఎస్పీ ప్లస్ బోనస్ కంటే సన్న రకాలుగా ఎక్కువ వచ్చింది. అది మొత్తం ప్రొక్యూర్మెంట్ కూడా సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ చూసుకుంటుంది, స్మూత్గా అద్భుతంగా అయింది. మరి ఈ ఒక్క వానాకాలం పంట నుంచి 155 లక్షల మెట్రిక్ టన్నులు ఇచ్చి రైతులకి 2 రోజుల్లో 3 రోజుల్లో పైసలు ఇచ్చినాం. ఎన్నడూ జరగలే అట్లా. మొత్తం తెలంగాణ వరి రైతులకి ఈ ఒక్క పంటలో వారికి వచ్చిన ఆదాయం 35 నుంచి 40 వేల కోట్ల రూపాయలు. మరి మొన్న ఇంకా ప్రొక్యూర్ చేస్తున్న ఈ సన్నధాన్యాన్ని కొన్ని రోజులు స్టోరేజ్ చేసి దాన్ని బిల్డింగ్ చేసి ఉప ముఖ్యమంత్రి గారు మన క్యాబినెట్ తీసుకుని నిర్ణయం అందరికీ మరి ఒక 2-3 నెలల్లో 6 కిలోల ఉచిత బియ్యం ఫైన్ రైస్ ఇవ్వబోతున్నాము. మరి అది నిజంగా నేను దీర్ఘకాలంలో రాజకీయంలో ఉన్న వ్యక్తిగా చెప్తున్నా, అది ఒక విప్లవాత్మక మార్గం. Rations being consumed by 100% of the beneficiaries. It's a revolutionary step forward. మరి ఆ విధంగా మన ప్రభుత్వం ఎన్నో స్టెప్స్ తీసుకున్న విషయం తెలుసు. రాష్ట్రంలో జ్యుడిషియల్ విషయాల్లో కూడా హుజూర్ నగర్ నుంచి హైదరాబాద్ వరకు బెటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేయడము. హుజూర్ నగర్లో కొత్త కోర్టు కట్టిస్తున్నాం, హైదరాబాద్లో కొత్త హైకోర్టు కట్టిస్తున్నాం. మరి బెటర్ జ్యుడిషియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేయడానికి మరి ప్రభుత్వం తరఫున ఏం చేయాలనో మేము నిరంతరం ప్రయత్నం చేస్తున్న విషయం కూడా నేను మనం చేస్తున్నాం. మరి మీరందరూ చైతన్యవంతులు, చాలా తెలివికల వాళ్ళు, సమాజాన్ని ప్రభావితం చేసేవాళ్ళు, మేము కలిసి ప్రయాణం చేద్దామని చెప్పి మీ అందరికీ నేను మనవి చేస్తూ, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ఆ భగవంతుడు మరి ఆరోగ్యం, సంతోషం